అందరికీ మరణతండి సమయం అవుతుంది కనుక దేవుని యొక్క వాక్యం చదువుకుని మార్క్స్ వార్త 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియలను వాక్యమును సిద్ధపరచుచుండెను. ఆమేన్. రండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మో ప్రభువే. దేవుని సన్నిధానంలో మోకరించిన మనము లోకంలో లేని సంగతులు తలంచుకుని కనుక విశ్వసించి దైవ సన్నిధి క్రమం జరిగించుకుందాం. నాతో కలిపి ఏకీభవించండి. మొదటిగా త్రియేక దేవుని స్తుతి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగులందు ఉన్నట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. దైవలక్ష్మి స్తుతి చెప్పుకుందాం. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు సర్వమయున్నావు, దేవేనా నిఖిల కార్యములు నిర్వహించితివేనా, నిఖిల కార్యములు. అలాగే మన పోయిన సైతాన్ని ఎదిరించుకుని కసిరినాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. వెంటనే పారిపోయినావు, వెనుకకు చూడకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే మా ప్రభువు అన్న మాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే. నీవు మా ప్రభు యొక్క సెలవు మీద వచ్చినప్పటికీ మా సెలవు మీద పారిపోవలసినదే. ఆమేన్. చరచరం చెప్పుకుందాం. దేవుని రాజ్యము భూమికి కనపడని కనపడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వత. ఆమేన్. పోపోవేవో సాతానా, జాగ్రత్త సుమి, నీ గుట్ను మాకు చిక్కెనా, జాగ్రత్త సుమి, నీ గుట్ను మాకు చిక్కెను. అలాగే సమర్పణ ప్రార్థన స్తుతులు చెప్పుకుందాం. తోలివిగో అనయంబు నీవిసయా, మరి సొగసుగా చూకు, ధనముతో బరుగెట్ట పాదమూలివిగో, తనువు నాదిగో గై కొనిమియో ప్రభువాని ప్రతి
మైనప్పుడు రకముల పత్రికలు వారు కోరకనే అనేకులకు పంపుచున్నారు. ప్రభువు దీవించున్నారు గనుక ఆయనకు మంగళ స్తోత్రార్పణ. ఆమేన్. త్వరగా రాను నా యేసు, త్వరగానే యేసు, త్వరగానే రాము తండ్రి. అలాగే ప్రకటన స్తుతులు చెప్పుకుందాం. ప్రకటన 6:9-10 హతసాక్షులు చేసిన పరలోకమున కీర్తి దేవానికే ధరణి యందునా. దేవుడు మాత్రమే మనసును స్మరిస్తూ దేవానికి వందనములయ్యా, దేవానికి స్తోత్రములు. దేవా, ఎవరికి లేని యోగ్యత మాకు ఇచ్చినావు తండ్రి, నీకు వందనమని ఆయనకు వందనములు చేయవలసిన వారికి మనం ఉన్నాం కనుక మన స్నేహితులతో ఎలాగైతే మాట్లాడతామో అదే విధంగా ఆయన మనకు వివరించవలసిన వారికి మనం ఉన్నాము కనుక మొట్టమొదటిగా మనోనిదానము కలిగిన మన ఒప్పుదల మెట్ల మనం ఎదుర్చున్నాము కనుక మనం చేసిన ప్రతి పాపములు ఏవైతే దేవునికి మనకి ఏవైతే అడ్డుకున్నావో వాటన్నిటిని ఒప్పుకోవాల్సిన సమయము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము అనే కీర్తన ద్వారా దేవాది దేవుడు ఎంతో విధంగా నాతో మాట్లాడిన వారు ఉన్నారు. మన ఊహలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకోవాలంట. మన ఊహలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకోవాలి. ఏదైతే మన ఊహలోకి వస్తుందో, ఏదైతే ఆలోచనలకు వస్తుందో, ఏదైతే మన చూపు ద్వారా వినికిడి ద్వారా ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ఒప్పుకోవలసిన సమయము కనుక మన పాపములు ఒప్పుకుని దేవాది దేవుడికి చూస్తూ దేవానికి వందనములయ్యా, ఇక నేను పాపనయ్యా, ఇక నేను పాపములు దేవా నేను దిగజారనయ్యా అని మన పాపములు ఒప్పుకుందాం. దేవాలను మన్నించని వేడుకుందాము. దేవానికి వందనములయ్యా, దేవానికి వందనములు, ఇక నమస్కారములు, దేవానికి నమస్కారములయ్యా. దేవా నన్ను మన్నించినటువంటి పాపము నేను చేయయ్యా. ఈ వాక్యానికి విరోధంగా నేను బ్రతకనయ్యా, బ్రతుకుని నీ కోసమే, మరణమైతే నాకు ఇక మేలని దేవా చెప్పబడిన విధముగా తండ్రి. దేవావునయ్యా, నా బ్రతుకు నీ కోసమేనయ్యా, మరణమైతే నాకు ఇక మేలు, సిలువ వేయబడినావయ్యా, నీవే నాలో జీవించుమయ్యా అని కీర్తన ద్వారా ఇంటిని మనం దేవుని స్తుతిస్తున్నాము. ఆ దేవాదేవుని ఒప్పుకున్న మనము, ఈ ఒప్పుదలలో ఒప్పుకున్న మనము మూడవ మెట్టు మనము తీర్మానం తీసుకోవాలి. ఏ పాపం వల్ల అయితే దేవునికి మనకు వ్యత్యాసం పడిందో, దూరం ఏర్పడిందో ఆ దూరాన్ని తీసివేయాలంటే మనం తీసుకోవాలి. చెడుగు మానేదని అనుకోవాలి. చెడుగు ఇంకెన్నడూ చేయనని మంచి మాటని దేవా నేను స్మరిస్తానని ఆయన పాదముల చెంత ఒప్పుకోవాల్సిన వారికి ఉన్నాం. మనం తీర్మానం తీసుకోవాల్సిన వారికి ఉన్నాం. దేవానికి వందములు. దేవనకున్న కష్టములు నేను స్తుతిస్తానయ్యా. దేవన ప్రార్థన నెరవేరు స్తుతిస్తాను. దేవా బైబిల్ నేర్చుకుంటాను, ప్రార్థన ధ్యానం మానను, సువార్తను బోధింతును. దేవుని సన్నిధిలో ప్రభువా ఈ సంఘ క్షేమార్థము కొరకు, దేవుని క్షేమము దేవాన్ని వృద్ధిపరచుటకు నా చేతులు విప్పుతానయ్యా, నా గుప్పులు విప్పుతాను తండ్రి. దేవ మనుషుల దయ్యందును దేవుని దయ్యందును నేను పెరుగుతాను తండ్రి. దేవ లేనిపోని కోరికలు నేను కోరనయ్యా. దేవని వాక్యానుసారం బ్రతుకు నేను బ్రతుకుతాను తండ్రి. ఈ శ్వాసం ద్వారా ఆయన మొదట మనం తీర్మానం తీసుకుందాము. ఈ మూడో మెట్టుకు చేరిననేమో నేను తీర్మానం తీసుకున్న మనము మన చిత్తము దేవా నా చిత్తము కాదు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చండి. మనకున్న ప్రతి యావత్తు ఆయనకు అప్పగించుకుందాం, సమర్పణ చేసుకుందాం. మొట్టమొదటి మనం చేసుకుందాం. దేవా ఇదిగోనయ్యా నాకు దేవా నీవు నాకు ఇచ్చిన కుటుంబానికి సమర్పణ, నీవు నాకు ఇచ్చిన తల్లిదండ్రునికి సమర్పణ, నీవు నాకు ఇచ్చిన దేవా ఉంటాము. ఎప్పుడైతే సమర్పణ హృదయం మనం కలిగి ఉంటామో దాని మించిన పని ఇంకేమీ లేదని తలంచుకుని దేవా ఇదిగోనయ్యా సమర్పణ, ఇదిగో దేవానికి సమర్పణని చేయము ప్రభువు నాకు
నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. దేవుడు అబ్రాహామును అడగా తనకొకగా పుట్టిన కుమారుని ఇవ్వడానికి సందేహపడలేదు. కానీ మనం అనేక మార్లు సందేహపడే వారికి ఉంటాం. ఇది నాలో ఉంటే ఇక ఏమైపోతుందని మనం ఆచరించిందే వారికి ఉంటాం. కానీ ఇచ్చింది దేవుడే, కోరుకునేది దేవుడే. ఇవ్వడానికి సందేహం ఎందుకంటే మరలా పోతే మనం దాన్ని కనుగొనలేమని, మరలా పోతే నాకు బిడ్డ రాడని, మరలా ఉన్నది పోతే ఉద్యోగం రాదని మనము ఆలోచిస్తాము. కానీ మనకు కావాల్సిన యావత్తు అని సిద్ధపరిచే దేవుడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేస్తావు, ఎప్పుడైతే నీ దేహాన్ని సమర్పణ చేస్తావో, నీకు కలిగిన సమయాన్ని సమర్పణ చేస్తావో, మిగిలినంతయు ఆయన చూసుకునే దేవుడు కనుక సమర్పణ చేసిన నీవు నేను అంశ ప్రార్థన, ఏ 5వ మెట్టు అంశ ప్రార్థన. అంశ ప్రార్థనలోకి వచ్చిన మనం అందరము ఏ అంశంలో అయితే నీలో ఉండవో, ఏ అంశంలో అయితే ఎదురువాడి చెప్పలేని అంశం నీలో దాగి ఉండవో ప్రతిదీ దేవునికి మనం చెప్పుకుందాము. దేవా ఇదిగో అన్నయ్య, నా జీవితంలో ప్రభువా నీ కార్యము జరిగించండి. దేవని రాజ్య సువార్త ప్రకటించే వరుసలో నన్ను ఉంచండి. దేవని సేవలో నన్ను వాడుకోండి మనం అడుగుదాం. ఏ అంతరంగంలో అంశములు పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ అంశం పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చారు, మన ఎదురు దేవుడు ఉన్నారని మనం గమనించుకుని మన దేవునికి చెప్పుదాము. తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు పిల్లలు ఎట్టి రీతిగా కావలసిన ఎట్టి రీతిగా తేటతలగా అడుగుతారు. ఎటువంటి భయం వచ్చేదకుండా, ఎటువంటి సందేహించకుండా ఎలా అయితే నాకు కావాలని అడుగుతారు అట్టి రీతిగా మనకు కావలసిన నీవు దేవుడిని అడుగుదాం. మొట్టమొదటిగా దేవా దేవా నాకు దైవ జ్ఞానము దయచేయండి. దేవా నేను చూడగల భాగ్యాన్ని దయచేయండి. ఎన్నో సంవత్సరాల తరబడి నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభువా నీ దర్శనం చూడలేని స్థితి నాలో ఉన్నది, నేను చూడలేని స్థితి నాలో ఉన్నది, నేను కనుగొనని స్థితి నాలో ఉన్నది. ఆనాడు ప్రభువా దేవా మీరు 3 దినాలు తిరిగి లేకపోయి ఎట్టి రీతిగా అయితే దాన్ని మనుషుల మధ్య సంక్షేమం చేశారో అట్టి రీతిలో దేవని సూచి దేవని గుర్తించిన వారిగా, అట్టి రీతిగా మరీ గుర్తించలేదు, శిష్యులని గుర్తించలేదు. అదే విధంగా ఉంటున్నామయ్యా. ఎవరిని గుర్తించే స్థితి మాకు దయచేయండి. ఎవరిని చూడగల భాగ్యం మాకు దయచేయని వేడుకుంటున్నాము. దేవా 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 నీ సన్నిధిలో దేవా నీ సన్నిధిలో దేవని ఉండినట్లు తండ్రి దేవానికి సమయంలో దయచేయండి అయ్యా. నీ సన్నిధికి గుంపులిపే భాగ్యం మాకు దయచేయండి. దేవ మా పనిని దేవ మీరు విస్తరించండి, మా పనిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకు వందనములయ్యా. స్వదేశంలో కుటుంబానికి సమర్పణ దేవ పక్షంగా పరిచయం చేయించిన తండ్రి, యాజకులకి సమర్పణ, సేవకురానికి సమర్పణ దేవా దేవా ప్రతి ఒక్కరిని సమర్పణ చేయించున్నాం. పరిచయం చేయించున్న వారిని సమర్పణ తండ్రి దేవా మీరే ముందుకు నడిపించడం వేడుకుందాము. దేవానికి వందనములు. ఇప్పుడు వంశ ప్రార్థన చేసిన మనం జ్ఞానము దైవజనులకు ఇచ్చిన మహోన్నతులకు వందనములని ఏ అంశములు మీరు కోరి ఉన్నారు, ఏ అంశంలో అయితే మీ ప్రార్థన మీరు లోపల దేవుని స్తుతిద్దాము. దేవానికి వందనములు, దేవానికి వందనములు, దేవానికి స్తుతులు స్తోత్రములు. మనం కార్యము జరగక ముందే మనం స్తుతించినలా ఆ స్తుతి ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళుతుంది కనుక ఆయన స్తుతించవలసిన వారు మనం ఉన్నాము. చేసిన ప్రతి అంశ ప్రార్థన బట్టి ఆయన స్తుతించవలసిన వారు ఉన్నాము. దేవానికి వందనములు, దేవానికి నమస్కారములు. స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవనరుడా,
స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము శుభకరమతితో స్తోత్రము చేయుము శుభకరమతితో దాత్రీడు దయగల తండ్రికి దాత్రికి గడు వీడు దయగల తండ్రి స్తోత్రము చేయుము సృష్టికర్త వందనములు నీకు శుభవందనములు నీకు వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో ధ్యానములో దేవ మమ్మల్ని దిగి వచ్చి దేవ మమ్మల్ని ఒప్పింపు చేసి దేవాలను మమ్మల్ని పరిశుద్ధపరిచి దేవని రాకకు సిద్ధపరిచిన దాన్ని బట్టి వందనములయ్యా నీకు నమస్కారములు. దేవ ఈ కార్యక్రమము తండ్రి దేవ ప్రార్థన పట్ల ధ్యానము దేవని రాకవచ్చు జరగడానికి కృప దయచేయండి అయ్యా. నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థన మెట్ల ద్వారా అనేక మంది ప్రభువా ఆత్మీయ మేలును దయచేయండి, ఆత్మీయ స్వస్థత దయచేయండి దేవ. ఆత్మీయంగా తండ్రి ఇంకా బలపడి నీలో దేవ బలంగా తండ్రి నీ పరిస్థితిలో వాడబడే భాగ్యాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాను దేవానికి వందనములు. నీకు నమస్కారములు దేవ. మీరు దయచేసి నీ పరిశుద్ధతను దేవ నీ రాకవచ్చు వరకు కాపాడమని ధన్యత నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారని నమ్మ నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. ఆమేన్. సంగమంతాయు తండ్రి పొందు పుత్రుడు నాకు ఇవ్వనండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రతి పాట సమయం కనుక ఎవరైనా సిద్ధపడిన వారు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ముందుకు వచ్చినట్లయితే వారికి ఈ సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి. వస్తున్నారా? పడతారా మీరు? దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాధిరాజు రాజాధిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను పాపరి రాజా 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 రాజాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన
మరువలేను. మార్పు లేని దేవా మాకు సరిపోయిన నాదుడా, మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన నాదుడా, మాటతోనే దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. పాడతారండి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు జోడించి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికీ మరణాత. మరి కీర్తన గ్రంథము 33వ అధ్యాయాన్ని పాటలు పాడుకుందాం. తప్పట్లు పట్టుకోవాల్సిందిగా కూర్చున్నాను. అందరూ కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానము చేయనము స్తుతి చేయుట యథార్థవంతులకు ఆయనను గూర్చి నూతన కీర్తన పహవనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము దంతయు నమ్మకమైనది. నీతిమంతులారా ఆనందగానము చేయుడి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగియున్నవి. ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర్మ. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగిను. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. దేవుని హల్లెలూయా. అందరికీ మరణాత. సమయం అవుతుంది కనుక కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుని కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయము 'బట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలకును మాంసమును భూతమును ఉండవని చెప్పి తన చేతులను పాదమును వారికి చూపెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాకరుడవు, మహాకృప కలిగిన ప్రభువ, నీ పరిశుద్ధమైన నామమునకు లిఖితములు స్తోత్రములు నమస్కారములు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగో నేను సన్నిధానంలో తండ్రి ఈ శుక్రవార దినమందు ఈ పాదములు చదువుని తోడుగు నుంచి నేను స్థుతించే భాగ్యం మాకు దయచేసావే, నీకు వందనములు. మరి ముఖ్యముగా తండ్రి, మీరు మాట్లాడే సమయము ఇక్కడ నిలబడి మరుగు చేసి మాకు కావలసిన వర్తమానం అందించమని మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పూజించవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని దేవాదేవుడు మనకు అనుగ్రహించాడని, ఆయన మన ఇంటినిదిగా దేవాదేవుడు తోడుగునిచ్చాడని మనము నమ్మి ఆయన స్తుతించవలసిన వారిగా మనం ఉన్నాం. ఇటువంటి సమయము నేటి దినాల్లో ఎందరికో లేదు. ఎందరో మంది అనుకుంటారు సన్నిధికి వెళ్ళాలి రావాలని, కానీ రాలేదు. ఎంతమంది వారాల తరబడి సిద్ధపడతారు కానీ రావలేదు. కొంతమంది అయితే సెలవుల కొరకు ఏం చేస్తారు, కనిపెట్టుకుని చూస్తారు, ఎప్పుడు సెలవు దొరుకుతుందా, ఎప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి అని కనిపెట్టుకుని చూస్తారు. కానీ మనము నిత్యము ప్రతి వారముకు 2 మార్లు ప్రతి వారము క్రమ తప్పకుండా ఆయన సన్నిధికి వస్తున్నామంటే మనము ఎంతగానో దేవుని స్తుతించి ఆయనను ప్రార్థించవలసిన వారిగా మనం ఇటువంటి భాగ్యము దేవాదేవుడు మనకు అనుగ్రహించారు. ఇటువంటి సమయమున దేవాదేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. మనం చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో దేవాదేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నారు. 36వ వచనం, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానముగా కని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతం మనకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములో సందేహములు పుట్టనేలా అని వారికి చెబుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానమైన తరువాత, సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన ఆయన సిలువ వేయబడిన మరణం పొందిన తర్వాత 3వ దినాన పునరుద్ధానుడై ఆయన అనేక మందికి అగుపడి తన యొక్క శరీరమును తన యొక్క దేహమును అగుపరుచుకున్నారు. అనేక మందికి తెలియచేశారు, సత్యాన్ని వెల్లడించేశారు. ఎందుకంటే వారందరూ దేవుడు చెప్పిన మాటను ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఎందుకంటే సత్యాన్ని వెల్లడించేశారు. ఎవరైతే నమ్మడం లేదో, ఎవరైతే సందేహపరుచున్నారో, ఎవరైతే ఆయన్ను ఇక లేరని అనుకున్నారో వారందరికీ కూడా దేవాదేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఎందుకు సత్యాన్ని వెల్లడి చేయాలి అంటే, ఇక తను నమ్మిన వారందరికీ, ఎదురు చూసిన వారికి, శత్రువులు సహజం ఆయన తెలియచేసిన వారికి ఉన్నారు. మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము దిగులు పడుచున్న సమయంలో, ఆవేదన చెందుతున్న సమయంలో దేవుడు మనకు ఆదరణకర్త, మన మధ్యకు వచ్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. ఈ లోకంలో ఎవరెవరు మనం కోరుకుంటాం కానీ వారి యొక్క మాటలు కాదు. కానీ మనం ఎవరి వైపు చూడాలండి? దేవాది దేవుడి వైపు మనం చూడాలి. దిగులు పడిన సమయాన మనం ఎవరు సాధిస్తారు కానీ మనము ఆ విధంగా ఉండకూడదు. క్రైస్తవులు కూడా అనేక మంది ఈ విధంగా ఉంటారు. ఏంటి? ఆచార భక్తి. దాన్ని ఏమంటారు? ఆచార భక్తి. ఈ ఆచార భక్తి మనలో ఉండకూడదు, కానీ ఇచ్చే భక్తి మనలో ఉండాలి. మనము దేవుడు సృష్టించిన సృష్టి అంతా అది మంచిదా కాదండి? దేవుడు సృష్టి ప్రతి దాన్ని ప్రశ్రమించారు. 7వ దినాన్న ఆయన విశ్రమించారు. ఆయన దేవాదేవుని సమయము. మనం వారం అంతా మనము పని చేసుకుంటూ, ఎన్నో పనులు చేసుకుంటూ మన యొక్క మన కుటుంబం కోసము, మన కోసం మనం ఎంతో ప్రయాసపడతాం. కానీ మనకు ఒక దినాన్ని మన దేవాదేవుడు మనకి ఇచ్చారు. ఈ దినాన్ని ఎవరికి మనం సమర్పించాలి? ఎక్కడ గడపాలి? లోకంలో లేకపోతే ఎక్కడ గడపాలి? దేవునితో గడపాలి. ఈ 6 దినాలు దేవాదేవుడు మనల్ని కాపాడి తన కౌగుట్లో భద్రపరిచిన విధాన్ని బట్టి తలంచుకొచ్చు ఈ 7వ దినాన్ని మనము ఎటువంటి పనులు మనం చేయకుండా మనము దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి. దేవునికి మనం సమయం ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి? ఆత్మీయంగా మనకు ఎదుగుదల ఉంటుందా? ఉండదు. మనము సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? మనం మనకు గృహాల్లో ఉండి, లేకపోతే మనకున్న రూముల్లో ఉండి మనం ఎందుకు ప్రార్థించకూడదు అని మనకు ఆలోచన రావచ్చు. కానీ అవి తగినవి కాదు. మనం ఎక్కడ ఉండాలి? మన యొక్క సంఘము బలం ఉంటుంది. మనం కుటుంబం ఉన్నప్పుడు బలం ఉంటుంది, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు బలం ఉంటామా? కుటుంబంగా ఉన్నప్పుడు మనం బలం ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతాం? ఏదో ఒక దిగులు చెందుతూ, ఎందుకు ఈ బ్రతుకు అన్నట్టు, ఎందుకు ఈ శ్రమలు నాకు ఎందుకన్నట్టు అనుకుంటాం. అదే కుటుంబంలో ఉంటే మనకున్న శ్రమలో వచ్చి మనకు ఏదైనా సరే మనం ఏం చేసుకుంటాం? ఎదుటి వారికి చెప్పుకుని మనం నెమ్మది పడేవారు ఉంటాం. కనుక మనము కుటుంబంగా కూడి ఆయన స్తుతించే భాగ్యము మనం వదులుకో. ఈ కోవిడ్ చేస్తే మనం కొద్దిమంది ఉన్నామా? ఎందరో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన యొక్క చిత్తములో ఉన్నాము కనుక, ఆయన యొక్క దృష్టిలో మనం ఉన్నాము, ప్రియ బిడ్డలము కనుక, మనమైన ఎన్నుకున్న దేవుడు కనుక మనము ఆయన సన్నిధికి రావడానికి ఆయనే మనల్ని తోడుకుని వచ్చారు. మనం అనుకుంటే కొన్ని మార్లు ట్రాన్స్పోర్ట్ వచ్చింది, నేను వచ్చాను, లేకపోతే రావాలి, ఎందుకు ఇక్కడ గడపాలి అంటే, మనం ఎందుకు గడపాలంటే దేవునికి సన్నిధిలో
మనకు ఎటువంటి సందేహం కూడా మనల్ని రాకుండా మనం చూసుకోవాలి. ఇంకా బలంగా మనం ఎదగాలి. మనం ఎప్పుడైతే సందేహపడతామో మనకి ఏ కార్యం అయితే మనం కొన్ని మార్లు ఏం చేస్తాం, అనేక పనులు పట్టుకుని సందేహం, ఇది జరుగుతుందా జరగదా. కానీ అటువంటి సందేహాలు గుండా మనం వెళ్ళకుండా మనం ఎక్కడ వెళ్ళాలి? ఖచ్చితంగా ఈ దేవుడికి చేస్తాం. ఈ దేవుడికి అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదాన్ని మనము మనలో ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన లేస్తానని అనేక మందికి అనేక ప్రవచనం ద్వారా మనము చదువుకున్న వారు ఉన్నాం. ఆ కాలంలో కూడా వారు కూడా ఎవరి కోసం వారు ఎదురు చూశారు? మనం రక్షించే నజరేయుడైన యేసుక్రీస్తు కొరకు వారు ఎదురు చూశారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక మరియ గర్భం ద్వారా పుట్టిన తర్వాత వారు గుర్తించలేదు, అనేక మంది గుర్తించలేదు. ఇంకా రక్షకుడు వస్తాడు రక్షణ కోసం ఎదురు చూశారు. కానీ రక్షకుడు రావడం జరిగింది. మానవాళి కొరకు వారు చేసిన పాపముల వరకు పరిహారం చెల్లించడం జరిగింది. అయినా సరే ఇంకా రక్షకుడు వస్తారని, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించిన వారు అనేక మంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ప్రత్యక్ష పునరుద్ధరణ తర్వాత 40 దినాలు అనేక మందికి తను ప్రత్యక్షపరుచుకున్న రీతి మనకు కనబడుతుంది. ఆ కనబడిన విధంగా ఇక్కడ వారు వల వేయడానికి సముద్రంకి వెళ్ళినప్పుడు వారు భూగా ఏమైంది? అక్కడ ఏమైంది? వాతావరణం అనుకూలం లేక ఏమైంది? గాలి తుఫాను రాగా వాళ్ళు ఏం పడ్డారు? భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏ విధంగా చూశారు? భూతం వస్తుందని భయపడ్డారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన భూతం అనుకుని భయపడుతున్నారు. కానీ తనను తాను ప్రత్యక్షపరుచుకుని, ఇదిగో నా చేతులను తాకినని చూడండి, తను తాను రుజువు చేసుకున్నారు. మనం ఎందుకు రుజువు చేసుకోవాలంటే నేడు ఒక క్రైస్తవ ఈ జీవితాల్లో ఈ లోకంలో ఉన్న మనం అందరము మన యొక్క జీవితాన్ని మనం రుజువు చేసుకోవాలి. నేను సత్యాన్ని వెల్లడిస్తున్నానని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నేను ప్రకటించే వారికి నేను ఉంటున్నానని మనం సత్యాన్ని వెల్లడించాలి. ఏదైతే సత్యాన్ని అందరికీ తెలియచేయకుండా దాన్ని అణచివేయాలని చూస్తున్నారు. మనం ఏం చేయాలి? దాగిన సత్యాన్ని వెల్లడించేసే వారే ఉంటారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం ఏం చేయాలి? ముందుగా మనం ఏం చేయాలి? ఇంకా బలపడాలి, ఇంకా దేవుని సన్నిధిలో బలపడాలి, ఇంకా దాని యొక్క వాక్యాన్ని దినదినము మనం నేర్చుకోవాలి. మనకి ఇంకా పూర్తి తెలకుండా మనం ఎటువంటి సువార్త చేస్తామండి? చేయలేము కదా. కనుక మనం ఏం చేయాలి? ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది మన పిల్లలు ఏం చేస్తాం? ఒక వయసు వచ్చే టైంకి వాళ్ళకి స్కూల్కి పంపిస్తాం. తర్వాత ఏం పంపిస్తారు? తర్వాత కాలేజీలకి, తర్వాత కాలేజీలు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నతమైన చదువులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగాలకి వెళ్తారు. తర్వాత పెళ్ళిళ్ళు ఇవన్నీ చేస్తారు. కానీ వాటికంటూ ఒక సమయం ఉంటుంది. కానీ మనకు మాత్రము మనం బ్రతికున్నంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిన వారికి ఉన్నాం. నిత్యము మనం నేర్చుకోవాల్సిన వారికి ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము కూర్చొని ఎట్టిదిగా అయితే పిల్లలు స్కూల్ మన చివరి శ్వాస వరకు మన నిత్యము మనం సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతి దినాన్ని మనం సరి చేసుకుంటూ ఆయన సన్నిధికి మనం వెళ్ళవలసిన వారిగా మనం ఉన్నాం. కనుక ఎప్పటి వరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలంటే మన కంఠంలో ఊపిరినంత వరకు దేని యొక్క వాక్యాన్ని, దేని యొక్క మాటలు నిత్యము ధ్యానం చేసేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము అట్టి స్థితిలో మన చివరి శ్వాసలో కూడా మనము దేవుని తలంచుకునే వారిగా ఉంటామో, మనకు అనేక పనులు ఉంటాయి. కానీ అనేక మంది పనులు ఉన్నప్పుడు మనము ఏ పనిని ముఖ్యమో మనం ఎంచుకోవాలి? దేవుని పని ముఖ్యమని మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో అందరూ కూడా పని చేసుకోవడానికి వచ్చిన వారు ఉన్నారు, తన యొక్క కుటుంబాల కోసం పని చేసుకునే వారు ఉన్నారు. కానీ అందరూ లేనిది మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క స్వార్థను మనం ప్రకటించే వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క మాటలు మనం వెల్లడి చేసేవారిగా ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో మనం నిత్యము ఆయనను పూజించేవారుగా, ధ్యానించేవారుగా మనం ఉండాలి. ఎందుకు తనని ఇక్కడ అగుపరుచుకున్నారంటే సత్యాన్ని వెల్లడి చేయడానికి తనను తాను రుజువు చేసుకుని తన యొక్క దేహాన్ని, తన యొక్క శరీరంను వారికి ఏం చేస్తారు? కనపరిచారు. మరలా ఏం చేస్తారు? ఇంకా నాకపోతే ఏం చేస్తారు? వారి దగ్గర ఏదైనా ఉన్నదని, ఆహారం ఉన్నదని అడిగి వారు ఎదుటి భుజించి వారిని ఏం చేస్తారు? ఇంకా వారి సందేహాన్ని తీసివేసే దేవుడు. కనుక అన్నిటి దినాల్లో సందేహపడుచు అనే సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఎటువంటి సందేహం పడకుండా దేవుడే మనలో సందేహాలు తీర్చే వారిగా ఉన్నాం. కొన్ని మరలా అనుకుంటాం, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనం ఏం చేస్తాం? మనుషుల మీద మనం సరిగే వారిగా ఉంటాం. ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారు, ఎందుకు నన్ను కించపరుస్తున్నారు? వారిని కాదు, దేవా నన్ను పుట్టించిన దేవుడు నీవే నాకు సమాధానం చెప్పాలని దేవుడితో మనం పోరాటం చేయాలి. మనుషులతో పోరాటం చేయడం వ్యర్థమవుతుంది. కానీ దేవుడితో ఎప్పుడైతే మనం పోరాడతామో, ఎప్పుడైతే దేవుడితో పెరుగులాట ఆడతామో
ఆ పెరుగులాటలో మనం దేవుడిని చూచే వారిగా ఉంటాం. దేవుడు మనకు సరైన సమాధానం ఇస్తారు. ఈ లోకంలో అనేక మంది వారి యొక్క ప్రలోభాల కోసం మనల్ని హెచ్చించేవారిగా, గణపరిచేవారిగా, మనం గణపరిచేవారిగా ఉంటారు. కానీ దేవాదేవుడు మాత్రం నిత్యం మనల్ని ఒకే రీతిగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన నువ్వు పాపం ఉన్నప్పుడు ఒకలాగా నేను చూచి, లేకపోతే నువ్వు పరిశుద్ధుడు ఉన్నప్పుడు ఒకలాగా చూచే దేవుడు కాదు. కానీ ప్రతిసారి కూడా దేవాదేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, ఎవరైతే పాపంలో ఉంటున్నారో, ఎవరైతే చీకటిలో ఉంటారో, ఎవరైతే అంధకార శక్తుల్లో ఉండి లయమోపోచున్నారో వారి వైపు చూస్తున్నారు దేవుడు. మనం ఎవరిని దేవుని సన్నిధికి తోడుకుని రావాలి? మనం అనుకుంటాం మనం దేవుని పరిశుద్ధులు, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క పరిచర్లో ఉన్నత స్థానంలో ఉండవు వారిని మనం ఏం చేస్తాం? ప్రోత్సహించేవారిగా, మనం గణపరిచేవారిగా, ముందుకు నడిపించేవారిగా ఉంటాం. కానీ వారిని కాదు మనం నడిపించవలసింది ఎవరిని? ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారో వారి ఎదుట మన ప్రేమ చూపి వారిని నడిపించే వారిగా మనం ఉండాలి. ఒకవేళ అవసరమైతే సత్యాన్ని వెల్లడి చేసేవారిగా ఉండాలి. ఇది నిజమని ఖండితంగా చెప్పేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారే తనను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతి మనం చూస్తున్నాం. తర్వాత 44వ వచనం పరుచుకుని వారు రుజువు చేశారు. సత్యాన్ని ఎవరు నమ్మరు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్నది ఇది నిజమా అంటే చాలు ఏమవుతుంది? అక్కడ కుటుంబం నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్న పట్టణం నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్న జనులు నాశనం అయిపోతుంది. కానీ ఇప్పుడు సత్యాన్ని మాత్రము అందరూ ఏం చేస్తారు? బట్టి వస్తున్న వారిని బట్టి వారికి అనుకూలంగా మాట్లాడాలి కనుక ఎలా మాట్లాడాలి? కానీ మన ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సర్వసత్యాన్ని మనం వెల్లడి చేయాలి. ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన సజీవుడై ఉన్నారు. ఆయన పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి 3 దినాలు లేచి తన నిజ సత్య స్వరూపుడని నిజయించుకుని అనేక మంది తన యొక్క శరీరాన్ని వెల్లడించేస్తున్న రీతి మనం అందరం చూస్తున్నాం. కనుక ఈ సత్యాన్ని మనం వెల్లడించేయాలి. ఆయన శివ ప్రత్యక్షం కనపరిచారు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఏమయ్యారు? ఆరోహణమయ్యారు. ఆరోహణం అవుతున్నప్పుడు వారికి ఏం అప్పగించారు? సువార్త పరిచర్యను వారికి అప్పగించారు. ఏ విధంగా? ఎవరి కొరకు? యెరూషలేములో మొదలుకొని సమస్త జనంలోనూ ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటించుడని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులు మీరే సాక్షులు. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఆయన బేతనే వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతోనూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఒకప్పుడు ఏం చేశారు? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయన ఎదురు చూడకుండా వారు ఏం చేశారు? వీళ్ళందరూ ఒక గదిలో కూడుకుని ఏం చేస్తున్నారు? భయంతో ఏం చేస్తారు? తలుపులు మూసుకొని భయంతో వారు దిగులు చెందుతున్నారు. కానీ ఆరోహణమైన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ వారు ఆయనకు నమస్కారం వచ్చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. కనుక అక్కడ ఉన్న వ్యత్యాసం మనకు కనబడుతుంది. మొదట ఏం చేస్తారు? భయాక్రాంతులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని 3 దినాన తిరిగి వస్తానని చెప్పి వాగ్దానం చేసిన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎదురు చూడకుండా ఏం చేశారు? దిగులు పడుచు ఆయన్ను ఏం చేస్తారు? దిగులు పడుచున్న రీతి మనకు కనబడింది. కానీ ఎప్పుడైతే ఆరోహణమయ్యారో, ఆరోహణ శక్తి ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించే రీతిలో వారితో కనబడుతుంది. ఒక్కసారి ప్రార్థన చేయగా పేతురు 3000 మందిగా వారు అభిషేకం పొంది మారు మనసులు పొందిన రీతి మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అలాగే అనేక మంది అనేక సువార్త పరిశీలన చేయించుండగా అనేక మంది వేలాది ప్రజలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? ఎందుకు వస్తున్నారు? దేవుడు వారిని నడిపిస్తున్నారు. దేవుని శక్తి ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. కనుక నేటి దినాలలో కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించే వారిగా మనం ఉండాలి. ఆయన శక్తి పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన శక్తి మనలో ఉంటుందో, మనలో ఎప్పుడైతే దేవుని నమ్మకాలకు ముందు ఆయన సొంత రక్షణ అంగీకరించే ముందు ఏదైతే పాపములో ఉన్నామో, ఏదైతే లోకంలో తిరిగి ఉన్నామో అటువంటి స్థితికి మనం తిరిగి వెళ్ళాం. ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో మనం పడిపోతామో, దేవుని యొక్క మహిమ అదే యొక్క విశ్వాసం మనం పడిపోతాం, ఏమవుతాం? తిరిగి మళ్ళీ ఏదైతే స్థితి నుంచి వచ్చామో అదే స్థితికి మనం వెళతాం. కనుక మనం ఏం చేయాలంటే, మరి ముఖ్యంగా మనం
ఎడతెగక మనము ప్రార్థించే వారు ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మొదటిగా మనం విజ్ఞాపన ప్రార్థన చేసే వారికి ఉండాలి. అనేక నిమిత్తములు నశించిపోతున్న ఆత్మల కొరకు, ఈ లోకము కొరకు, ఈ ప్రజాస్వామ్యము కొరకు, అలాగే మన భారతదేశము కొరకు. మన భారతదేశాన్ని చూస్తుంటే మనం ఈ నేటి దినాల్లో ఏ విధంగా కనబడుతుందండి? ఎక్కడ కూడా సమానతత్వం అనేది కనబడతలేదు. ఎవరిని ఏర్పాటు ఎవరిని ఏం చేస్తున్నారు? విడదీసేస్తున్నారు. క్రైస్తవులను ఒకలాగా, హిందువులను ఒకలాగా, హైందువులను ఒకలాగా కాదు, అందరూ ఒక్కరే. దేవుడు ఏం చెప్తున్నారు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి ఏం చేయమన్నారు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. కానీ ప్రతి ఒక వర్గానికి వెళ్ళో, లేకపోతే ఒక పరిశుద్ధులకి వెళ్ళో, లేకపోతే ఒక మనం చీకట్లో ఉన్న వారికి వెళ్ళి చెప్పట్లేదు. అందరినీ కూడా ఏం చేస్తున్నారు? సమానంగా చూస్తున్నారు, సమానతత్వంగా చూస్తున్నారు. కనుక ఎక్కడైతే సమానతత్వం ఉండదో, ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో, ఎక్కడైతే వేరు చేసి చూస్తారో, అక్కడ ఏమవుతుంది? ఒక కుటుంబం అయినా, ఒక దేశమైనా అది నిలబడుతుందండి? నిలబడదు. ఇంకా ఏమవుతుంది? పతనమయ్యే స్థితికి వెళుతుంది. కనుక అటువంటి స్థితిలో రాకుండా మనం ఏం చేయాలి? మనం ఉన్న దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకి ఎవరైతే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారో, ఎవరైతే ప్రధాన యాజకుల గురించి పరిపాలన చేస్తున్నారో వారికి మొత్తం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరమ వైద్యులకు వైద్యుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే రాజ్యాన్ని, ఆయన మొదటగా వచ్చి ఏం చేశారు? రాజ్య సువార్త చేశారు. రాజ్యంలో ఉన్న ఏవైతే రాజ్యం నిమిత్తం ఉన్నావో వాటన్నిటిని కూడా వెల్లడి చేసి అనేక వాటికి తన యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించి తండ్రి యొక్క సిద్ధాన్ని నెరవేర్చిన రీతి మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఏం చేశారు? తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, తన యొక్క నిజాన్ని వెల్లడి చేశారు. తర్వాత ఏం చేశారు? వారిలో ఉన్న అపనమ్మకం తీసివేసి వారిలో ఏం చేశారు? విశ్వాసాన్ని మరలా ఏం చేశారు? పునరుద్ధరించారు. కనుక ఆయన సన్నిధికి వచ్చే మనము ఏదైతే అవిశ్వాసంతో ఉన్నామో మన యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరించేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. నేరుగా ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ఆయన పూజించే వారిగా ఉండాలి. మన యొక్క కష్టకాలం ముందు కాదు, కానీ ఏ స్థితిలో ఉన్నా సరే మనం దేవుని విడిచిపెట్టే వారికి మనం ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే అనేక వాళ్ళు ఇక్కడ ఆయన పునరుద్ధరణ నమ్మకుండా యేసుక్రీస్తు ప్రభువును విడిచి తన యొక్క పనిలో నిమగ్నం అయ్యేగా మనకు కనబడుతున్నారు. కానీ మనము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారిని నిత్యము ఆయన